కొడుకు సార్. ఏమని చెప్తా మీకు ఎప్పుడు తెలిసింది? ఎట్లా మాకు ఇప్పుడు సాయంత్రం తెలిసింది సార్. ఎన్ని గంటలు? మాకు 4 o'clock తెలిసింది సార్. అసలు మీ అబ్బాయి చనిపోయేంత అవసరం ఏముందమ్మా? సార్ చదువుకొని ఈసారి పాస్ చేసుకుని సబ్జెక్ట్ పోయింది సార్. పాస్ చేసుకుని ఊర్లోనే చదువుకుందు అని చెప్పినాం సార్. సరే ఫీజు కట్టండి వెళ్తాను అని చెప్పి బుధవారం వచ్చినాడు సార్. మా ఊళ్ళో ఫంక్షన్ చూసుకొని వచ్చినాడు సార్. అంతే సార్. మార్నింగ్ ఫోన్ చేసినాడు, మాట్లాడినాం సార్. అంతే సార్, మాట్లాడినాము. మళ్ళీ ఫోన్ చేసి ఏమో కళ్ళు తిరిగి పడిపోయినారు, హాస్పిటల్కి పోయినారు అని చెప్పినాడు సార్. నేను చెప్పినాడు సార్, నేను ఈడేమో మీ స్టడీస్ ఏమి చెప్పలేదు, చదువుకునేది వచ్చేస్తాను అని చెప్పినాడు సార్. సరే ఫీజు అడుగు ఇస్తే వచ్చేయండి అని చెప్పినాను సార్. అంతే సార్ మాకు జరిగింది. వీళ్ళు ఏమో వీడియో చూపించినారండి సార్ మా ఇంటికి. ఏం వీడియో? వాడేమో గొంతు కూర వేసుకున్నారండి సార్. అంటే ఏం చెప్పలేదు సార్. అంటే నాకు ఇప్పుడు ఆడేమీ లేదు, ఎవరు లేరు, ముగ్గురే ఉండాము అని చెప్పినారు సార్. ముగ్గురే ఉండారు అంటే సరే ఫీజు ఇస్తే వచ్చేయి నువ్వు అని చెప్పినాం సార్. నిన్న మార్నింగ్ ఫోన్ చేసినాడు సార్ 8 o'clock అట్లా. సరే పాస్ చేసుకుని ఇక్కడ మోడల్ స్కూల్ అంటే ఇది తీసుకొచ్చి చదివిస్తామని చెప్పి అంతే సార్. మాకు ఏం తెలియదు సార్. మీ పేరమ్మా? ప్రభావితం సార్. ఏ ఊరు మీది? కుప్పం సార్. గెస్కపల్లి. గెస్సికపల్లినా?